వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఇల్లు లేని వారికి ఒక సువర్ణ అవకాశం అయితే ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ప్రభుత్వ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో అమ్మకానికి కూడా పెట్టేశారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారు తక్కువ ధరకి ప్రభుత్వం కూడా ఇక్కడ ఫ్లాట్‌లను అమ్మకానికి పెట్టింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి, తక్కువ ఆదాయ వర్గాల వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను చెప్పుకొచ్చింది. తక్కువ ఆదాయ వర్గాలకు సొంతింటి కలను కూడా నిజం చేయాలన్న లక్ష్యంతో ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో వారి కోసం ఫ్లాట్‌లను విక్రయించడం రెడీ అవుతుంది. అయితే ఈ నగరాల్లో ముఖ్యంగా హైదరాబాదు, ఖమ్మం, వరంగల్ నగరాల్లో సామాన్యులకు అందుబాటు ధరలో మొత్తం 339 ప్రభుత్వంచే నిర్మించబడినటువంటి ఫ్లాట్‌లను విక్రయించడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పెద్ద ఊరటను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు వివరాల ప్రకారం తెలంగాణలో అంటే ముఖ్యంగా హైదరాబాద్ గౌచ్చిబౌలిలో 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో 102 ఫ్లాట్లు, ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో 126 ఫ్లాట్లను అందుబాటులోకి రానున్నాయని కూడా చెప్తుంది. ఈ ఫ్లాట్లు పొందాలంటే అర్హత ఏంటి అనేది గాని మనం చూసినట్లయితే ఈ ఫ్లాట్లు నగరంలో కీలక ప్రాంతాల్లో ఉండడం, దాంతో పాటుగా మౌలిక వసతులు కూడా సమృద్ధిగా ఉన్నట్టుగా కూడా అధికారులైతే చెప్తున్నారు. అయితే ఈ ఫ్లాట్‌లను పొందాలంటే ఏడాదికి రూ. 6,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి అంటే లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే వీరు తీసుకుంటారని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే అద్దె ఇళ్లలో నివసించేటువంటి వారు, సొంత ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అలాగే దరఖాస్తులు లాస్ట్ డేటు దానికి సంబంధించి చూస్తే అంటే ఈ దరఖాస్తులు వచ్చే నెల 3వ తేదీలోపు సమర్పించాలని ఉంటుందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ విపి గౌతమ్ వెల్లడించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం పారదర్శకత విధానంలో వేలం నిర్వహించి ఫ్లాట్లు కేటాయించడం అంటే ఉంటుందని చెప్పబడింది. అయితే ఈ ఫ్లాట్ల వేలం ద్వారా తక్కువ ఆదాయ వర్గాల వారికి మాత్రమే నగరాలలో సురక్షితమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా మధ్యతరగతి వారి వర్గానికి ఈ యొక్క చర్య సామాజిక భద్రతకు పట్టం కడుతుందని, ప్రస్తుతం ఫ్లాట్ల ధరలను కూడా ఇక్కడ విపరీతంగా కొనలేని స్థాయికి పెరిగి ఉన్నటువంటి నేపథ్యంలో సొంత ఇల్లు లేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ అవకాశం ఒక అందుబాటు తీసుకొచ్చే విధంగా, ఒక అవకాశంగా తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చింది కాబట్టి, ఈ అవకాశాన్ని ఎవరో కూడా వదులుకోకండి. తప్పనిసరిగా మీరు ఈ రకంగా అయితే ప్రభుత్వం తక్కువ ధరకే ఇస్తుంది కాబట్టి త్వరపడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ ఇల్లు లేని వారికి ఈ వార్తను షేర్ చేస్తే వారికైనా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.